దీంట్లో కొత్తది ఇంకోటి వచ్చింది, జై భీమ్. అంటే ఎవ్వడికి హిందువుల మీద దాడి చేయడానికి ఒక అవకాశం కావాలి అంటే పాపం ఒక ఆయన దొరికారు, అంబేద్కర్ గారు. ఆయన తీసుకొచ్చి నిల్చోబెడుతున్నారు. అంబేద్కర్ గారు హిందువులకి ఏమన్నా యాంటీనా ఆయన? ఏమన్నా కాదుగా. అందరికీ ఒకేలా రాశారుగా, రాజ్యాంగం మొత్తం అందరికీ ఒకటే రాశారుగా. అవునా? మరి రిజర్వేషన్లు అని చెప్తున్నారమ్మా. రిజర్వేషన్లు ఎవరికి ఇచ్చారు? ఒకప్పుడు వెనకబడ్డ మతాల వాళ్ళకి, కులాల వాళ్ళకి ఇచ్చాము. దేనికంటే జ్ఞానం, సంపద మొత్తం, విద్య మొత్తం కూడా బ్రాహ్మణుల దగ్గరే దాచిపెట్టుకున్నారు. ఉన్నత కులాల వాళ్ళు మాత్రమే దాచిపెట్టుకున్నారు. వాళ్ళ దగ్గరే ఉన్నాయి, మాకు లేవు కాబట్టి మాకు రిజర్వేషన్లు కావాలని అన్నారు. అంటే దీన్ని బట్టి నువ్వు చెప్పకుండానే అగ్ర కులస్తుల వాళ్ళు జ్ఞానవంతులు అని చెప్పి నువ్వు ఒప్పుకుంటున్నావుగా, నువ్వు అజ్ఞానం అని చెప్పి నువ్వు ఒప్పుకుంటున్నావుగా, అంతే కదా. మరి ఇప్పుడు జ్ఞాని అని నేను అయ్యాను అని చెప్పి చెబుతున్నావు కదా, మరి జ్ఞాని అయినప్పుడు నీకు రిజర్వేషన్లు దేనికి?